మరి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా అంటే డెలివరీకి వెళ్ళే ముందు వరకు కూడా డైట్ ప్లాన్ సేమ్ ఉంటుందా? సో డైట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే కస్టమైజ్ చేసి ఇస్తాం మేము, అంటే ఇండివిజువలైజ్డ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్. బట్ ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 trimesters. ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది ఫస్ట్ 3 months, సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ ఫ్రమ్ 3rd to 6th month, and last third trimester is from 6th to 9th month. So 3 we are dividing the pregnancy phase in 3 trimesters. So first trimester, first 3 months lo em avutundante there are different symptoms. Body lo konni physiological changes, hormonal changes, vomitings, diarrhea, constipation, morning sickness, ilanti sadharananga ilanti symptoms manam chustu untam pregnant women lo. And they have certain things called food aversions, ante liking towards certain foods and disliking towards certain foods. Konni ఆహార పదార్థాలకు వాళ్ళకి ఎక్కువగా లైకింగ్ కలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ క్రేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే స్పైసీ ఫుడ్ క్రేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే సడన్లీ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. సో బేసింగ్ ఆన్ దేర్ ఇమోషనల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ అండ్ taste changes, we actually customize the diet and give them. And but one thing what is important ఏంటంటే in all these 3 trimesters the nutritional requirements అనేవి increase అవుతాయి during pregnancy. సో అడిషనల్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అడిషనల్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అడిషనల్ ఐరన్ రిక్వైర్మెంట్, అడిషనల్ ఫ్యాట్ రిక్వైర్మెంట్. ఫ్యాట్ అనగానే సాధారణంగా అందరు భయపడిపోతూ ఉంటారు, ఫ్యాట్ వై షుడ్ వీ టేక్ అడిషనల్ ఫ్యాట్. సో ఫ్యాట్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ హెల్దీ ఫ్యాట్స్. There is a difference between good fats and bad fats. So healthy fats come from nuts, oil seeds, ante dry fruits, white meat antaru. White meat is nothing but skinless chicken, fish, egg whites. Fish kuda tinocho tinakapodu anesi chaala food misconceptions unnai. Ante mana traditional diet ni మనం ఫాలో చేస్తూ వస్తే ఫిష్ తినొద్దు, అది వేడి అవుతుంది, దానివల్ల అబార్షన్ అవుతుంది అనేసి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫిష్ ఇస్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రొవైడెడ్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఫిషెస్లో ఏముంటుందంటే హై మర్క్యూరీ లెవెల్ ఉంటుంది. సో అలాంటి ఫిషెస్ అవాయిడ్ చేసి సంథింగ్ విచ్ ఈస్ గుడ్ లైక్ పాంఫ్రెట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఆర్ సాల్మన్ వెరైటీ ఆఫ్ ఫిష్లో మర్క్యూరీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. రోజు కాకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. చికెన్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. రెడ్ మీట్ ఆల్సో ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. రెడ్ మీట్ అంటే మటన్, లివర్ ఆర్ ఆర్గన్ మీట్స్. బట్ it depends on both, 2 types andi, quantity and quality. These two are very important during pregnancy. So first trimester nunchi final 3rd trimester varaku the nutritional requirements keep increasing, but food vishayaniki vachesariki vallu chaala jagrataga undali, because anything in excess can lead to a complication called gestational diabetes. For example, sweet cravings ఉన్న వాళ్ళకు తెలియకుండానే ఎక్కువగా కేక్స్ తినేయడము ఆర్ షుగరీ డ్రింక్స్ తీసుకోవడము ఆర్ ఎక్సెస్ ఆఫ్ స్వీట్ కంటెంట్ తీసుకోవడం వల్ల దేర్ షుగర్ లెవెల్స్ ఆర్ షూటింగ్ అప్. దానివల్ల వాళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే సోడియం కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. బేకరీ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే the sodium level, sodium is nothing but salt. So a sodium content అనేది increase అయితే there is another complication called pregnancy induced hypertension. Hypertension అంటే high blood pressure. So during pregnancy high blood pressure అనేది it is a very risky thing, it's a complicated thing. It is going to have an impact on the developing baby. So చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి అంటే you should follow a very safe and a healthy diet before pregnancy and during pregnancy.